హాయ్ స్టూడెంట్స్, మనం కంప్యూటర్స్ అనే కాన్సెప్ట్ చూస్తున్నామమ్మా. ఇది ఐసెట్కి సంబంధించి కంప్యూటర్స్ అనేది మనకు ఇంగ్లీష్ సెక్షన్లో వస్తుందన్న. ఇంగ్లీష్ సెక్షన్లో బిజినెస్ టెర్మినాలజీతో కలిపి ఈ కంప్యూటర్ బిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇచ్చే బిట్స్ ఎన్ని ఇస్తున్నాడు అంటే మ్యాక్సిమం మనకి ఇచ్చే బిట్స్ ఒక 5 బిట్స్ ఇస్తున్నాడు, ఒక 5 క్వశ్చన్లు ఇస్తున్నాడు. అన్నీ కూడా బేసిక్సేనన్న, కంప్యూటర్ సంబంధించిన బేసిక్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏ టాపిక్స్ని మనం కవర్ చేయాల్సి వస్తుంది అంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసుకోవాల్సి వస్తుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్స్. ఇంట్రడక్షన్ అంటే దాని హిస్టరీ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం జనరేషన్స్ చూసుకోవాలి. జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూడాలి. అదేవిధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ చూడాలి, ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తున్నారు ఏంటి అనేది. నెక్స్ట్ మనం కంప్యూటర్ సంబంధించిన హార్డ్వేర్ గురించి అలాగే సాఫ్ట్వేర్ గురించి కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ వస్తే కంప్యూటర్ నెట్వర్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్ గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ మెమరీ మేనేజ్మెంట్ గురించి కూడా మనం నేర్చుకోవాలి నాన్న. మెమరీ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా మనం డిబిఎంఎస్కి సంబంధించిన కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన కొంత బేసిక్ డేటా అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. ద సేమ్ టైం ఈ నంబర్ సిస్టమ్ కూడా నేర్చుకోవాలమ్మా. నంబర్ సిస్టమ్, మనకు బైనరీ నెంబర్ సిస్టము, ఆక్టలు, హెక్సాడెసిమలు, ఇలా నంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ నంబర్ సిస్టమ్స్ని కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. వీటిల్లో మెయిన్గా ఈ ఏరియాలోంచి ఎక్కువ క్వశ్చన్స్ అన్నది రావడం జరుగుతుంది అప్ టు మెమరీ మేనేజ్మెంట్ వరకు. డిబిఎంఎస్, ఎంఎస్ ఆఫీస్ అనేవి సింపుల్గానే ఇస్తాడు. మెయిన్గా ఎంఎస్ ఆఫీస్ అంటే షార్ట్ కట్ కీస్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. క్వశ్చన్స్ అంటే అక్కడ షార్ట్ కట్ కీసే ఉంటాయి. అయితే మ్యాక్సిమం వచ్చేది 5 మార్కులకే కాబట్టి బేసిక్స్లోంచి ఎక్కువగా మనకు క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మళ్ళీ మనం మాల్వేర్ అనే కాన్సెప్ట్ కూడా చూద్దాం నాన్న. మాల్వేర్ అనే కాన్సెప్ట్ ఉంది. అదేవిధంగా కొన్ని అబ్రివేషన్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. కొంత టర్మినాలజీ నేర్చుకోవాల్సి వస్తుంది. కంప్యూటర్ సంబంధించిన టర్మినాలజీ అనేది కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కనుక నీట్గా నేర్చుకోగలిగితే ఇక్కడ ఇచ్చే 5 బిట్స్ని సింపుల్గా పెట్టేయచ్చు. తక్కువ టైంలోనే సింపుల్గా పెట్టేయచ్చు. డెప్త్గా ఏం రాదు నాన్న, సింపుల్గానే ఇస్తాడు క్వశ్చన్. అయితే మనం నేర్చుకోవడమే డెప్త్గా నేర్చుకుందాం. సో దట్ ఆ సింపుల్గా ఇచ్చే క్వశ్చన్ని మనం ఈజీగా అటెండ్ చేయొచ్చు. ఓకేనా? ఇక కాన్సెప్ట్ని స్టార్ట్ చేద్దాం నాన్న. రైట్. ఇక ఫస్ట్ కంప్యూటర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది నాన్న? కంప్యూటర్ అనే పదం ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందమ్మ. ఇది ఒక లాటిన్ వర్డ్. దాని సోర్స్ వర్డ్ ఏంటి అంటే కంప్యూటరే. కంప్యూటరే అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి ఈ కంప్యూటర్ అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. మరి కంప్యూటర్ అంటే అర్థం ఏంటి అంటే టు క్యాలిక్యులేట్ అని అర్థం. టు క్యాలిక్యులేట్ లేదా టు సాల్వ్ అని అర్థం. అంటే అసలు కంప్యూటర్ అనేది ఏంటి? కంప్యూటర్ అనేది క్యాలిక్యులేషన్స్ కోసం వాడే ఒక యంత్రం. సో ఏ కంప్యూటర్ ఇస్ ఏ డివైస్ విచ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డూయింగ్ క్యాలిక్యులేషన్స్ అని చెప్పచ్చు. మరి ఈ కంప్యూటర్ అనేది ఎలా రావడం జరిగింది? అసలు దీని హిస్టరీ ఏంటి? ఇది ఎక్కడి నుంచి రావడం జరిగింది? అసలు దీనికన్నా ముందర ఉన్నటువంటి క్యాలిక్యులేటింగ్ డివైసెస్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. నానా, ఫస్ట్ వచ్చిన క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏది అంటే అబాకస్ అమ్మ. అబాకస్ ఫస్ట్ వచ్చిన క్యాలిక్యులేటింగ్ డివైస్ అబాకస్. ఇది అరౌండ్ 16th సెంచరీలో వచ్చింది నాన్న. 16th సెంచరీలో వచ్చింది. దీన్ని కనిపెట్టింది ఎవరు అంటే చైనా వాళ్ళు కనిపెట్టారు నాన్న. అబాకస్ని కనిపెట్టింది ఎవరు అంటే చైనా వాళ్ళు.
మరి అబాకస్ ఏం చేయగలదు? నానా, అబాకస్ అనే ఈ యంత్రాన్ని వాడుకొని మనం కౌంటింగ్ ఆఫ్ నంబర్స్ చేయొచ్చం. కౌంటింగ్ ఆఫ్ నంబర్స్. నంబర్‌ని లెక్కపెట్టడం ఎలాగా అనేది ఈ అబాకస్‌ని వాడుతూ చేయొచ్చు. అంతేకాకుండా ఈ అబాకస్ అనే డివైస్‌ని వాడుతూ మనం అడిషన్స్ చేయొచ్చు. అలాగే సబ్‌స్ట్రాక్షన్స్ కూడా చేయొచ్చు. అయితే అడిషన్స్ గానీ, సబ్‌స్ట్రాక్షన్స్ గానీ కేవలం 2 డిజిట్స్ మాత్రమే చేయగలదు. అంతకన్నా ఎక్కువ డిజిట్స్ అబాకస్ సపోర్ట్ చేయదు. అయితే ఇదొక మాన్యువల్ కౌంటింగ్ మిషన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇదొక మాన్యువల్ కౌంటింగ్ మిషన్. అంటే మనం 2 నంబర్‌లు ఇవ్వగానే వాటిని సమ్ చేసి ఆన్సర్ అయితే ఇక్కడ రాదు నాన్న. ఖచ్చితంగా మనం మాన్యువల్‌గానే కౌంట్ చేసుకోవాలి. ఇది మనం చిన్నప్పుడు చూసుంటామమ్మా. ఒక చిన్న వుడెన్ వుడెన్ పీస్‌తో తయారు చేస్తారు. ఇలా రాడ్స్ అనేటివి ఉంటాయి వాటికి. ఈ మధ్యలో పూసల్లాంటివి ఉంటాయి నాన్న. వీటిని మూవ్ చేస్తూ వాళ్ళు నంబర్‌లని కౌంట్ చేయడం జరిగింది. స్లేట్స్‌కి పక్కనే వస్తూ ఉంటాయమ్మా ఇవి. సో, ఈట్లి వల్ల ఉపయోగం ఏంటి? ఒకటి నంబర్‌లని లెక్కపెట్టొచ్చు. రెండోది అడిషన్స్, సబ్‌స్ట్రాక్షన్స్ చేయొచ్చు. అయితే ఒక పరిమితి ఉంది. ఏంటా పరిమితి? కేవలం 2 డిజిట్సే చేయగలం. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి? మాన్యువల్‌గానే ఇక్కడ కౌంటింగ్ అనేది జరిగింది. ఎవరు కనిపెట్టారు దీన్ని? చైనా వాళ్ళు కనిపెట్టారని చెప్పొచ్చు. ఓకేనానా? మరి అబాకస్ తర్వాత వచ్చిన యంత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్టు అబాకస్ వచ్చింది. అబాకస్ తర్వాత వచ్చిన మరొక డివైజే నేపియర్ బోన్స్. నేపియర్ బోన్స్. నాన్న, ఈ నేపియర్ బోన్స్‌ని జాన్ నేపియర్ అనే వ్యక్తి కనిపెట్టాడు. జాన్ నేపియర్ అనే వ్యక్తి దీన్ని కనిపెట్టాడు. ఈ నేపియర్ బోన్స్ దేనికి వాడుతారు అంటే ముఖ్యంగా మల్టిప్లికేషన్స్‌కి మరియు డివిజన్స్‌కి వాడతారు నాన్న. అబాకస్ ఏమో అడిషన్స్‌కి, సబ్‌స్ట్రాక్షన్స్‌కి వాడారు. మరి ఈ నేపియర్ బోన్స్‌నేమో మల్టిప్లికేషన్స్‌కి, డివిజన్స్‌కి వాడడం జరిగింది. మరి ఈ నేపియర్ బోన్స్‌ని ఐవరీతో అంటే ఏనుగు దంతాలతో దీన్ని తయారు చేసే వాళ్ళమ్మ. ఇది ఒక ఏనుగు దంతాలతో తయారు చేసినటువంటి యంత్రం అని చెప్పొచ్చు. మరి ఈ జాన్ నేపియర్ ఏం కనిపెట్టాడు అంటే ఈ నేపియర్ బోన్స్ కాకుండా ఇతను ఒక స్కాట్లాండ్‌కి సంబంధించిన మ్యాథమెటిషియన్ అమ్మ. మనం ఈరోజు వాడుతున్న లాగ్ వాల్యూస్ అన్నీ కూడా ఇతనే కనిపెట్టాడు. లాగర్థమ్స్ అంతా కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే జాన్ నేపియర్ అని చెప్పొచ్చు. సో, అబాకస్‌లో ఏమో మాన్యువల్‌గా అడిషన్స్‌ని అదేవిధంగా సబ్‌స్ట్రాక్షన్స్‌ని సాధించారు. దాని తర్వాత నేపియర్ బోన్స్ వల్ల అంటే ఈ జాన్ నేపియర్ కనిపెట్టిన ఈ నేపియర్ బోన్స్ వల్ల మల్టిప్లికేషన్స్‌ని, డివిజన్స్‌ని చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ నేపియర్ బోన్స్ తర్వాత వచ్చిన మరొక యంత్రమే నేపియర్ బోన్స్ తర్వాత పాస్కల్ డివైస్ అనేది ఒకటి వచ్చిందమ్మ. పాస్కల్ డివైస్. దీన్ని బ్లెయిజ్ పాస్కల్ అనే ఆయన కనిపెట్టాడు. బ్లెయిజ్ పాస్కల్ అనే ఆయన కనిపెట్టడం జరిగింది. ఒక ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ అమ్మ. ఈ బ్లెయిజ్ పాస్కల్ ఏం చేశాడు అంటే ఇతను కనిపెట్టిన ఈ పాస్కల్ అనే డివైజు ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్. దేనికి ఎక్స్టెన్షన్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ అబాకస్ అని చెప్పచ్చు. అబాకస్లో ఉన్న లోపాలని ఈ పాస్కల్ డివైస్ ఓవర్కమ్ చేసింది. మరి అబాకస్లో ఉన్న లోపాలు ఏంటి? ఒకటేమో మాన్యువల్గా కౌంట్ చేస్తుంది. బట్ ఇక్కడ ఇది మాత్రం ఆటోమేటిక్గా 2 నంబర్లు ఇస్తే ఆ రిజల్ట్ని మీకు చూపిస్తుంది. మరి అబాకస్లో ఒక పరిమితి ఉంది. కేవలం 2 డిజిట్ మాత్రమే చేయగలదు. ఇలాంటి 2 డిజిట్లు మాత్రమే చేయాలన్న రూలు ఈ పాస్కల్ డివైస్ ఏం ఫాలో అవ్వదు. ఎన్ని డిజిట్స్‌నైనా సరే అడిషన్స్ చేయగలదు. అదేవిధంగా సబ్‌స్ట్రాక్షన్స్ చేయగలదు. సో, ఈ పాస్కల్ డివైస్ అనేది మన అబాకస్‌కి ఎక్స్‌టెన్షన్‌గా వచ్చిందని చెప్పొచ్చు. ఇక పాస్కలిన్ తర్వాత వచ్చిన మరొక డివైసు డిఫరెన్స్ ఇంజిన్ అన్న. డిఫరెన్స్ ఇంజిన్. ఈ డిఫరెన్స్ ఇంజిన్ని కనిపెట్టిన వ్యక్తి పేరే చార్లెస్ బాబేజ్. చార్లెస్ బాబేజ్. సో, చార్లెస్ బాబేజ్ మొట్టమొదటిసారి కనిపెట్టిన యంత్రం ఏది అంటే డిఫరెన్స్ ఇంజిన్ అని చెప్పాల్సి వస్తుంది. మరి దాని పేరులోనే ఉంది నాన్న
డిఫరెన్స్ ఇంజిన్ ప్రత్యేకంగా దేనికోసం తయారు చేయబడింది అంటే సబ్స్ట్రాక్షన్స్ కోసం తయారు చేయబడ్డ యంత్రం అని చెప్పచ్చు. అయితే డిఫరెన్స్ ఇంజిన్ చేసినప్పుడు చార్లెస్ బ్యాబేజ్కి పెద్దగా గుర్తింపు ఏం రాలేదు. ఆ తర్వాత అతను చేసిన కొన్ని పరిశోధనల్లో మరొక యంత్రాన్ని కనిపెట్టాడు. దాని పేరే అనలిటికల్ ఇంజిన్. అనలిటికల్ ఇంజిన్ నానా ఈ అనలిటికల్ ఇంజనే కాలక్రమేణా కంప్యూటర్గా మారింది. మరి అనలిటికల్ ఇంజన్ ఏం చేయగలదు అంటే అన్ని రకాల అరిథమెటికల్ ఆపరేషన్స్ చేయగలదు. ఆల్ అరిథమెటికల్ ఆపరేషన్స్. అరిథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి? అడిషన్స్ చేయగలదు, సబ్స్ట్రాక్షన్స్ చేయగలదు, డివిజన్స్ చేయగలదు, అదేవిధంగా మల్టిప్లికేషన్స్ కూడా చేయగలదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యంత్రం కాకుండా అన్ని రకాల అరిథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి ఒక యంత్రాన్ని కనుక్కున్నారు. ఆ యంత్రం పేరే అనలిటికల్ ఇంజన్. ఆ అనలిటికల్ ఇంజన్ని కనిపెట్టింది ఎవరు అంటే చార్లెస్ బ్యాబేజ్. చార్లెస్ బ్యాబేజ్. ఈ చార్లెస్ బ్యాబేజ్నే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ చార్లెస్ బ్యాబేజ్నే ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. వాస్తవానికి ఇతను కనిపెట్టింది కంప్యూటర్ కాదమ్మా. ఇతను ఏం కనిపెట్టాడు చార్లెస్ బ్యాబేజు? ఒకటి డిఫరెన్స్ ఇంజన్ని కనిపెట్టాడు, ఇంకొకటి అనలిటికల్ ఇంజన్ని కనిపెట్టాడు. ఇతను ఏనాడు కంప్యూటర్ని కనిపెట్టలేదు. ఆ అనలిటికల్ ఇంజనే కాలక్రమేణా కంప్యూటర్గా మారడం జరిగింది. ఓకేనా? సో మొత్తం మీద హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ విషయానికి వస్తే మనం ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఫస్ట్ వచ్చిన క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏది అంటే అబాకస్. అబాకస్ తర్వాత వచ్చిన క్యాలిక్యులేటింగ్ డివైస్ ఏది అంటే నేపియర్ బోన్స్. నేపియర్ బోన్స్. నేపియర్ బోన్స్ తర్వాత ఏమొచ్చింది అంటే పాస్కల్ డివైస్. పాస్కలిన్ డివైస్. పాస్కలిన్ డివైస్ తర్వాత ఏమొచ్చింది నెక్స్ట్? మన డిఫరెన్స్ ఇంజిన్. డిఫరెన్స్ ఇంజిన్. డిఫరెన్స్ ఇంజిన్ తర్వాత వచ్చినదే అనలిటికల్ ఇంజిన్. ఓకేనా? అబాకస్ ఏం చేయగలదమ్మా? దీన్ని కనిపెట్టిందేమో చైనా వాళ్ళు. అబాకస్ ఏం చేయగలదు అంటే అడిషన్సు, సబ్స్ట్రాక్షన్స్, అది కూడా మాన్యువల్గా చేయగలదు. అబాకస్ మరొక పని కూడా చేయగలదు. ఏంటి అది అంటే కౌంటింగ్ ఆఫ్ నంబర్స్. ఓకేనా? ఇక నేపియర్ బోన్స్ ఏం చేసేదమ్మా? నేపియర్ బోన్స్ని కనిపెట్టిన వ్యక్తి పేరు జాన్ నేపియర్. నేపియర్ బోన్స్ ముఖ్యంగా దేనికోసం తయారు చేశారు? మల్టిప్లికేషన్స్కి, డివిజన్స్ కోసం తయారు చేయబడ్డ యంత్రం. మరి ఈ నేపియర్ బోన్స్ కనిపెట్టిన ఈ జాన్ నేపియరే లాగర్థం వాల్యూస్ని కూడా కనిపెట్టడం జరిగింది. ఇతను స్పానిష్కి సంబంధించిన వ్యక్తి. ఇక దాని తర్వాత పాస్కలిన్ డివైస్ వచ్చింది. ఇది ఎవరు కనిపెట్టారు నానా? బ్లెయిజ్ పాస్కల్ అనే వ్యక్తి కనిపెట్టాడు. మరి ఇది ఏంటి? ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అబాకస్. అబాకస్కి ఎక్స్టెన్షన్ అని చెప్పచ్చు దీన్ని. ఏం చేయగలదు? ఇది కూడా చేసే పని ఇదేనా? అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ చేయగలదు. కాకపోతే ఇక్కడ కొన్ని పరిమితులు ఉన్నాయి. 2 డిజిట్సే చేయాలి, అది కూడా మాన్యువల్గా చేయాలి అని. ఆ పరిమితుల్ని ఇది ఓవర్కమ్ చేసింది. 2 డిజిట్సే చేయాలని ఏం లేదు, మాన్యువల్ ఏం కాదు, ఇది ఒక ఆటోమేటిక్ మిషన్ అని తేలింది. ఇక ప్రత్యేకంగా సబ్స్ట్రాక్షన్స్ కోసం చార్లెస్ బ్యాబేజ్ చేశాడమ్మా ఈ ఇంజిన్. చార్లెస్ బ్యాబేజ్ ఏం కనిపెట్టాడు ఆయన? చార్లెస్ బ్యాబేజ్ మొట్టమొదటిసారి కనిపెట్టిన ఇంజిన్ ఏది అంటే డిఫరెన్స్ ఇంజిన్. ఆ తర్వాతే అనలిటికల్ ఇంజిన్. అనలిటికల్ ఇంజిన్ మాత్రమే అన్ని రకాల అర్థమెటికల్ ఆపరేషన్స్ని చేయగలదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మనం ఇంకొంతమంది పేర్ల గురించి తెలుసుకోవాలి. ఒకటి, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు నానా? చార్లెస్ బ్యాబేజ్. మరి చార్లెస్ బ్యాబేజ్ ఏం కనిపెట్టాడమ్మా? ఎట్టి పరిస్థితుల్లో కంప్యూటర్ని కనిపెట్టలా. చార్లెస్ బ్యాబేజ్ కనిపెట్టింది ఒక డిఫరెన్స్ ఇంజిన్ని, ఇంకోటి అనలిటికల్ ఇంజిన్. రైట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫాదర్ ఆఫ్
మోడరన్ కంప్యూటర్స్. ఫాదర్ ఆఫ్ మోడరన్ కంప్యూటర్స్ ఎవరు? నానా అలెన్ ట్యూరింగ్. అలెన్ ట్యూరింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ ఎవరు అంటే అలెన్ ట్యూరింగ్. నానా ఇక్కడ మోడరన్ కంప్యూటర్ అంటే అర్థం రోబోటిక్స్ మీద ఎక్కువ వర్క్ చేసిన వ్యక్తే ఈ అలెన్ ట్యూరింగ్. అందుకే మనల్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ ఎవరు అని అడుగుతాడు. మీరు కంప్యూటర్స్కి ఒక ఫాదరు, మోడర్న్ కంప్యూటర్స్కి ఒక ఫాదర్ ఉంటాడా అని చార్లెస్ బాబేజ్ ఆన్సర్ పెట్టద్దు నాన్న. మోడర్న్ కంప్యూటర్స్ ఫాదర్ ఎవరు అంటే మాత్రం అలెన్ ట్యూరింగ్ అనే విషయాన్ని మనం చెప్పాల్సి వస్తుంది. నెక్స్ట్ మదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఇది చాలామందికి తెలియదు నాన్న. మదర్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే మదర్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే చార్లెస్ బాబేజ్ గారి వైఫ్ అయితే కాదమ్మా. మదర్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది ఒక బిరుదు. సో ఆ మదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరికి ఇచ్చారు అంటే లేడీ అడా లవ్లేస్. లేడీ అడా లవ్లేస్. లేడీ అడా లవ్లేస్. అడా లవ్లేస్ ఒక ఫిమేల్ అమ్మాయి. ఈమెని మదర్ ఆఫ్ కంప్యూటర్స్ అని పిలుస్తారు. ఈమెకున్న ప్రత్యేకత ఏంటి అంటే షీఈస్ ద ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్. ఫస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే కంప్యూటర్స్లో ప్రోగ్రామ్స్ని రాయొచ్చు అని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే లేడీ అడా లవ్లేస్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈమె ఈ అనలిటికల్ ఇంజిన్లో కోడింగ్ రాసిందమ్మా. అంటే ఈ చార్లెస్ బాబేజ్ గారు కనిపెట్టిన అనలిటికల్ ఇంజిన్ ఉంది కదా, అందులో కోడింగ్ రాసిన వ్యక్తి ఎవరు అంటే లేడీ అడా లవ్లేస్. వాస్తవానికి ఏమి రాసినప్పుడు అల్గారిథమ్సే. ఓకేనా? సో ఇలా మదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు అంటే లేడీ అడా లవ్లేస్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్ట్. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. కంప్యూటర్కి ఒక ఆర్కిటెక్చర్ ఉంది, మీరు ఆల్రెడీ గమనించి ఉంటారు. ఏంటి ఆర్కిటెక్చరు? ఇన్పుట్ ఇవ్వాలి, ఇన్పుట్ నుంచి అది సిపియుకి వస్తుంది, సిపియు నుంచి అవుట్పుట్ వస్తుంది. ఇది ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్. సిపియులో మళ్ళీ ఏముంటుంది అంటే అర్థమెటికల్ లాజికల్ యూనిట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, మెమరీ యూనిట్ ఉంటుంది. సో ఇది మనం బేసిక్ డయాగ్రామ్గా చూస్తూ ఉంటాం కంప్యూటర్. ఈ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఎవరు అంటే ఇలా ఉండాలి అని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి నానా జాన్ వాన్ న్యూమన్. జాన్ వాన్ న్యూమన్ అనే ఆయన కంప్యూటర్కి ఆర్కిటెక్ట్గా పిలువబడతాడు. ఈ జాన్ వాన్ న్యూమన్కి మరొక బిరుదు కూడా ఉంది నాన్న. ఈయన్నే ఫాదర్ ఆఫ్ స్టోర్డ్ ప్రోగ్రామ్స్ అని కూడా పిలుస్తారు నాన్న. స్టోర్డ్ ప్రోగ్రామ్స్. ఎందుకు ఈయన్ని ఫాదర్ ఆఫ్ స్టోర్డ్ ప్రోగ్రామ్స్ అని పిలుస్తారు అంటే కంప్యూటర్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు, ఆ స్టోర్ చేసుకున్న డేటాని మళ్ళీ రిట్రైవ్ చేసుకోవచ్చు అని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి కూడా ఎవరు అంటే జాన్ వాన్ న్యూమన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం మీద ఈ బిట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా బిట్స్ రూపంలో ఇచ్చినవేనా. ఇలాంటి కొన్ని పేర్లు వస్తాయమ్మా మనకి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో అంతా కూడా కొన్ని నేమ్స్ వస్తాయి. ఆ నేమ్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ గుర్తుపెట్టుకోగలిగితేనే ఆ బిట్ని డైరెక్ట్గా మనం అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా? జాగ్రత్తగా వినండి నాన్న. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు అని అడిగితే చార్లెస్ బాబేజ్ అని చెప్పాలి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ కంప్యూటర్స్ ఎవరు అంటే అలెన్ ట్యూరింగ్ అని చెప్పాలి. మదర్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవరు అంటే లేడీ అడా లవ్లేస్ అని చెప్పాలి. ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఆర్కిటెక్ట్ అని అడిగితే మాత్రం జాన్ వాన్ న్యూమన్. ఫాదర్ ఆఫ్ స్టోర్డ్ ప్రోగ్రామ్స్ ఎవరు అంటే జాన్ వాన్ న్యూమన్. చూడండి, ఈ పేర్లన్నీ కూడా ఒకేసారి రావం. 1-2 సార్లు ఈ పేర్లను గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈజీ అవుతుంది. మనకు బాగా గుర్తుండే పేరు ఒక చార్లెస్ బాబేజ్. మిగతా అన్నీ కూడా ఈరోజే వింటున్నాం కాబట్టి 1-2 సార్లు దీన్ని ప్రాక్టీస్ చేసే కొద్దీ మనం ఈజీగా ఈ పేర్లన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్లోకి వెళ్దాం. జనరేషన్స్ అంటే టైం పీరియడ్ నాన్న. ఇక్కడ మొత్తం మన కంప్యూటర్లో ఎన్ని జనరేషన్స్ ఉన్నాయంటే 5 జనరేషన్స్ ఉన్నాయమ్మా. అందులో ఒక్కొక్క జనరేషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం.
అందులో ఫస్ట్ జనరేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ జనరేషన్ టైం పీరియడ్. ఈ టైం పీరియడ్ మీద ఒక్కొక్క బుక్స్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది నాన్న. వాస్తవానికైతే ఇది 1946 నుంచి 1959 వరకు జరిగిందని చెప్తూ ఉంటారు. ఇవన్నీ లేకుండా కొంతమంది ఏం రాస్తారంటే ఆథర్లు ఎర్లియర్ పార్ట్ ఆఫ్ 1940s అండ్ లేట్ పీరియడ్ ఆఫ్ 1950s అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క రకమైన బుక్ ఆథరు ఒక్కొక్క రకంగా దీన్ని రెఫర్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎర్లియర్ పార్ట్ ఆఫ్ 1940s అండ్ లేట్ పీరియడ్ ఆఫ్ 1950s అంటారు. కానీ ఎగ్జాక్ట్గా అయితే 1946 నుంచి 1959 వరకు జరిగిందని చెప్పచ్చు. ఈ మధ్యలో జరిగిన మార్పులన్నింటినీ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్గా గుర్తించారు. మరి ఫస్ట్ జనరేషన్లో వాడినటువంటి టెక్నాలజీ ఏంటి? ఏ టెక్నాలజీ మీద ఫస్ట్ జనరేషన్ జరిగింది అని అడిగితే ఇది వాక్యూమ్ ట్యూబ్స్. వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీతో జరగడం జరిగిందని. మరి ఈ వాక్యూమ్ ట్యూబ్కి మరొక పేరేంటి నానా? ఈ వాక్యూమ్ ట్యూబ్స్నే వాల్వ్స్ అని కూడా పిలవచ్చు. ఎలక్ట్రానిక్ వాల్వ్స్ అంటారు. ఎలక్ట్రానిక్ వాల్వ్స్ అని కూడా పిలవచ్చు. లేదా ఈ వాక్యూమ్ ట్యూబ్నే డయోడ్ అని కూడా పిలవచ్చు. డయోడ్ అని కూడా పిలవచ్చు. మరి ఈ వాక్యూమ్ ట్యూబ్స్ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే జాన్ ఏ ఫ్లెమింగ్. జాన్ ఏ ఫ్లెమింగ్ అనే ఆయన ఈ వాక్యూమ్ ట్యూబ్స్ని కనిపెట్టడం జరిగింది. మరి ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్లో ఉన్న డ్రాబ్యాకే ఈ వాక్యూమ్ ట్యూబ్స్ నాన్న. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా గ్లాస్ మెటీరియల్తో తయారు చేసి ఉంటారు. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ అన్నవి విపరీతమైన హీట్ని ఎమిట్ చేస్తాయి. ఈ వాక్యూమ్ ట్యూబ్స్ వల్ల సిస్టమ్ సైజ్ అనేది భారీగా ఉండేది. మరి ఈ వాక్యూమ్ ట్యూబ్స్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి? ట్యూబ్ అనేది ఎప్పుడైనా సరే ఎక్కువగా హీట్ అయితే బ్లాస్ట్ అవుతుంది. మరి అవి హీట్ కాకుండా ఉండాలి అంటే ఏసీస్ లాంటివి మెయింటైన్ చేయాలి. కానీ ఈ టైం పీరియడ్ చూడండి, ఈ టైం పీరియడ్లో ఏసీస్ని మెయింటైన్ చేయడం అంటే అది సామాన్యమైన పని అయితే కాదు. సో ఈ వాక్యూమ్ ట్యూబ్స్ వాడడం వల్లే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ అనేవి విపరీతంగా ఉండేవి. సైజు పెద్దదిగా ఉండేది, మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువగా ఉండేది. సో సిస్టమ్ కన్సిస్టెన్సీ కూడా తక్కువగా ఉండేది నాన్న. ఏ మాత్రం సిస్టమ్ బ్లాస్ట్ అయినా అంటే ఈ ట్యూబ్స్ కాస్త బ్రేక్ అయినా సిస్టమ్ కంప్లీట్గా హ్యాంగ్ అయిపోయేది. ఓకేనా? ఇక ఫస్ట్ జనరేషన్లో వాడినటువంటి ఇన్పుట్ డివైస్ ఏంటి? ఫస్ట్ జనరేషన్లో ఇప్పట్లాగా మనకు కీబోర్డ్లు మౌస్లు అయితే లేవు నాన్న. ఫస్ట్ జనరేషన్లో కేవలం పంచ్డ్ కార్డ్స్ ఇవి మాత్రమే ఇన్పుట్ డివైస్లుగా వాడడం జరిగింది. వీటిని డాక్టర్ హెర్మన్ హోలరిత్ అనే ఆయన ఈ పంచ్డ్ కార్డ్స్ని కనిపెట్టడం జరిగింది. సో ఈ పంచ్డ్ కార్డ్స్ అనేవి ఎలా ఉంటుంది అంటే యాజ్ ఇట్ ఈజ్ మనకు ఒక పేపర్ పీస్ మీద డేటాని హోల్స్ వేసి ఇవ్వాల్సి వస్తుంది. ఆ హోల్స్ వేసిన డేటాని సిస్టమ్ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాతే అది ఇన్పుట్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పటి కీబోర్డ్ లాగా ఇంటరాక్టివ్ కాదమ్మా. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్పెల్లింగ్ తప్పు కొట్టామనుకోండి, బ్యాక్ స్పేసో డిలీటో వాడతాం. అప్పుడు అలా కుదిరేది కాదు నాన్న. ఖచ్చితంగా ఈ పంచ్డ్ కార్డ్స్లోనే మనం డేటాని ఎంటర్ చేయాలి. తప్పిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఈ పంచ్డ్ కార్డ్స్ని ఎంటర్ చేస్తూ రావాలి. సో ఎక్కువ టైం వేస్ట్ జరిగేది. సిస్టమ్ ఎక్కువ ఐడియల్గా ఉండే స్టేట్ కూడా ఎక్కడ ఉంది అంటే ఫస్ట్ జనరేషన్లో ఉందని చెప్పాలి. ఇక ఫస్ట్ జనరేషన్లో వాడినటువంటి అవుట్పుట్ డివైస్ నాన్న, ఫస్ట్ జనరేషన్లో మానిటర్స్ లేవమ్మ. మానిటర్లు అనేటివి లేవు. మరి ఫస్ట్ జనరేషన్లో ఏం వాడారు అంటే ప్రింటర్నే అవుట్పుట్ డివైస్గా వాడారు నాన్న. ప్రింటర్ని కనిపెట్టిన వ్యక్తి చెస్టర్ కార్లసన్ అనే ఆయన ఈ ప్రింటర్ టెక్నాలజీని కనిపెట్టాడు. వాస్తవానికి ఇతను కనిపెట్టింది ఒక జెరాక్స్ మిషన్ నాన్న. సో జెరాక్స్ మిషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది, దాంట్లో స్కానింగ్ ప్లస్ ప్రింటింగ్ ఉండే విధంగా ఉంటుంది. సో ఇలాంటివి ఈ కనిపెట్టిన వ్యక్తి ఎవరు అంటే చెస్టర్ కార్లసన్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ జనరేషన్ టైం పీరియడ్ 1946 to 59 వాడిన టెక్నాలజీ వాక్యూమ్ ట్యూబ్స్. ఇందులో ఇన్పుట్ డివైస్ ఏది అంటే పంచ్డ్ కార్డ్స్. ఇందులో అవుట్పుట్ డివైస్ ఏంటంటే ప్రింటర్స్. నాన్న ఈ పేర్లు కూడా వీలైనంత వరకు గుర్తుపెట్టుకోండి. అంత అవసరం ఐసెట్కి ఉండకపోవచ్చు, కానీ వీలైనంత వరకు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఒకవేళ కష్టంగా ఇవ్వాలనుకుంటే ఈ పేర్లు అనేటివి అడగచ్చు. ఓకేనా?
ఇక ఫస్ట్ జనరేషన్లో వాడినటువంటి స్టోరేజ్, ఫస్ట్ జనరేషన్లో ఏం స్టోరేజ్ వాడారు నానా? మ్యాగ్నెటిక్ డ్రమ్ని ఫస్ట్ జనరేషన్లో స్టోరేజ్ డివైస్గా వాడారు నాన్న. వీటిని జీ టౌస్చెక్ అనే ఆయన కనిపెట్టడం జరిగింది. జీ టౌస్చెక్ అనే ఆయన ఈ మ్యాగ్నెటిక్ డ్రమ్ని కనిపెట్టడం జరిగింది. ఇక ఫస్ట్ జనరేషన్లో వాడిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏది? ఫస్ట్ జనరేషన్లో వాడిన ఆపరేటింగ్ సిస్టమ్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడడం జరిగింది. రైట్. ఇక ఫస్ట్ జనరేషన్లో వాడినటువంటి లాంగ్వేజ్ ఏంటి? ఏ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ జరిగింది నానా? ఫస్ట్ జనరేషన్లో అంతా కూడా మనకు మిషన్ లెవెల్ అంటే లో లెవెల్ లాంగ్వేజెస్నే వాడడం జరిగింది. ఆ లో లెవెల్ లాంగ్వేజ్లో కూడా మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ని వాడడం జరిగింది. మెషిన్ లెవెల్ లాంగ్వేజ్ అన్న. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్ అని చెప్పచ్చు. బైనరీ లాంగ్వేజ్ దాంట్లో ఏముంటాయంటే జీరోస్ అండ్ వన్స్ ఉంటాయని చెప్పచ్చు. ఇక ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్ యొక్క స్పీడ్ ఎలా ఉన్నింది అంటే మిల్లీ సెకండ్స్లో ఉన్నింది. మిల్లీ సెకండ్స్లో ఉన్నింది. ఏంటి మిల్లీ సెకండ్స్ అంటే దీన్నే మనం రెస్పాన్స్ టైం అంటాం. అంటే మనం ఏదైనా ఒక ఇన్పుట్ ఇస్తే కంప్యూటర్ ఎంత వేగంగా మనకు రెస్పాండ్ అయ్యింది అన్నదే ఈ స్పీడ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఎంత ఉండేది అంటే జస్ట్ మిల్లీ సెకండ్స్లోనే మనకు ఉండేది నాన్న. ఓకేనా? సో ఒక్కసారి చూడండి అమ్మా. సో ఫస్ట్ జనరేషన్ టైం పీరియడ్ ఏంటి అంటే టైం పీరియడ్ వచ్చేసి 1946 నుంచి 1959 వరకు జరిగింది. ఫస్ట్ జనరేషన్లో వాడిన టెక్నాలజీ ఏంటి అంటే వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీని వాడారు. ఫస్ట్ జనరేషన్లో వాడిన ఇన్పుట్ డివైస్ ఏది అంటే మన పంచ్డ్ కార్డ్స్నే ఇన్పుట్ డివైస్గా వాడాడు. ఫస్ట్ జనరేషన్లో వాడినటువంటి అవుట్పుట్ డివైస్ ఏది అంటే ప్రింటర్నే మనకు అవుట్పుట్ డివైస్లో వాడారు. ఫస్ట్ జనరేషన్లో మనకు వాడిన స్టోరేజ్ డివైస్ ఏది అంటే మ్యాగ్నెటిక్ డ్రమ్ అని చెప్పచ్చు. ఫస్ట్ జనరేషన్లో వాడిన ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అంటే బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పచ్చు. ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్ రెస్పాన్స్ టైం ఎలా ఉండేది అంటే మిల్లీ సెకండ్స్లో ఉండింది అని చెప్పేయచ్చు. ఓకేనా? ఇక ఫస్ట్ జనరేషన్లో కొన్ని ముఖ్యమైన కంప్యూటర్ల గురించి తెలుసుకుందాం నాన్న. అంటే ఫస్ట్ జనరేషన్లోనే మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కారణం ఏంటంటే ఎక్కువ డేటా ఉండేది ఫస్ట్ జనరేషన్లోనే. సో ఈ ఫస్ట్ జనరేషన్లో ఉన్న ముఖ్యమైన కంప్యూటర్ల విషయానికి వస్తే ఒకటి ఇనియాక్, ఇనియాక్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. నానా ఇది వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అని పిలుస్తారు. ఇనియాక్ని వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అని పిలుస్తారు. అబ్రివేషన్ చూడండి నాన్న, ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్, ఇనియాక్. మరి ఈ ఇనియాక్ని ఏమని పిలుస్తారు? వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. ఇది బిట్నానా మనకు. వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఏది అని అడుగుతాడు, ఇనియాక్ అని చెప్పగలగాలి. మరి ఈ ఇనియాక్ అనే కంప్యూటర్ని కనిపెట్టిన వ్యక్తులు నానా వీళ్ళ పేర్లు మనకు అవసరం అమ్మ. ఒకరు వచ్చేసి జాన్ మాచ్లే, మరొకరు వచ్చేసి జేపీ ఎకర్ట్, ECKERT. జాన్ మాచ్లే అండ్ జేపీ ఎకర్ట్ అనేవాళ్ళు ఈ ఇనియాక్ని కనిపెట్టడం జరిగింది. నానా ఇక ఫస్ట్ జనరేషన్లో
ఇనియాక్తో పాటు ఈడీ వ్యాక్ అని ఇంకొక సిస్టమ్ కూడా ఉందమ్మా. ఈడీ వ్యాక్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే నాన్న. వీటి అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఈడీ వ్యాక్ అంటే రాసుకోండమ్మా. ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డిస్క్రీట్ వేరియబుల్ కంప్యూటర్ ఎడ్వాక్ అని పిలుస్తారు. మరి ఈ ఎడ్వాక్ని కనిపెట్టింది కూడా ఎవరు అంటే జాన్ మార్చ్లే అండ్ జేపీ ఎకర్ట్. వీళ్ళే ఈ ఎడ్వాక్ని కూడా కనిపెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్లోనే యూనివాక్ అని మరొకటి వచ్చిందమ్మ. యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్ ఫస్ట్ జనరేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్ అని పిలుస్తారు. వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్గా దీన్ని పిలవడం జరుగుతుంది. వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అడిగితే మాత్రం ఇనియాక్. వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్ ఏది అని అడిగితే మాత్రం యూనివాక్ అని చెప్పాలి. మరి యూనివాక్ని కనిపెట్టింది కూడా ఎవరు అంటే జాన్ మార్చ్లే అండ్ జేపీ ఎకర్ట్. గుర్తుపెట్టుకోవాలి, ఇనియాక్, ఈడీవాక్, యూనివాక్ ఈ మూడింటిని కనిపెట్టిన వ్యక్తులు ఒకరు జాన్ మార్చ్లే, ఇంకొకరు వచ్చేసి జేపీ ఎకర్ట్. వీళ్ళిద్దరు ఇన్వెన్షన్సే ఈ ఇనియాక్, ఎడ్వాక్, యూనివాక్. గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి, వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ మాత్రం ఇనియాక్, వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కమర్షియల్ కంప్యూటర్ మాత్రం యూనివాక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొకటి వచ్చేసి ఎడ్సాక్ ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్. ఎలక్ట్రానిక్ డిలే స్టోరేజ్ ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ ఎడ్సాక్. ఈ ఎడ్సాక్ని మాత్రం కనిపెట్టింది జేపీ ఎకర్ట్ వీళ్ళు కాదు నాన్న. ఇది మాత్రం మారిపోతుంది. వీళ్ళు ఎవరు అంటే మారిస్ విల్కెస్ నాన్న. ఒక ఆయన వచ్చేసి మారిస్ విల్కెస్, ఇంకొక ఆయన వచ్చేసి జాన్ వాన్ న్యూమన్, మారిస్ విల్కెస్. వీళ్ళిద్దరూ ఈ ఎడ్సాక్ అనే కంప్యూటర్ని కనిపెట్టడం జరిగింది. దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్. వరల్డ్స్ ఫస్ట్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్. ఎందుకు ఇది స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ అయింది అంటే దీనికి ముందర కూడా కొన్ని కంప్యూటర్లు ఉన్నాయమ్మా. అంటే ఏంటవి? ఇనియాక్ ఉంది, ఎడ్సాక్ ఉంది, యూనివాక్ ఉంది. వీటికి ఏటికి స్టోరేజ్ క్యాపబిలిటీ లేదు. ఫస్ట్ టైం కంప్యూటర్లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు అని ప్రూవ్ చేసింది ఎడ్సాక్. అందుకే దాన్ని వరల్డ్స్ ఫస్ట్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్ అని పిలుస్తారు. మరి ఈ స్టోర్డ్ కాన్సెప్ట్ని చెప్పిందే ఈయన కదా. ఇంతకుముందరే చెప్పానమ్మా, ఫాదర్ ఆఫ్ స్టోర్డ్ ప్రోగ్రామ్ ఎవరు అంటే జాన్ వాన్ న్యూమన్ అని. అసలు కంప్యూటర్లో స్టోర్ చేసుకోవచ్చు డేటా అని చెప్పిందే జాన్ వాన్ న్యూమన్. కాబట్టి మనకు ఈ కంప్యూటర్ ఎడ్సాక్ని కనిపెట్టింది ఎవరు అంటే జాన్ వాన్ న్యూమన్ ఒకరు, మారిస్ విల్కెస్ ఒకరు అని చెప్పేయచ్చు. ఓకేనా? సో మొత్తం మీద ఫస్ట్ జనరేషన్లో ఈ ఇనియాక్, ఈడీసాక్, యూనివాక్, ఎడ్సాక్ ఇవి ఉన్నాయి నాన్న మనకు. ఎడ్సాక్, ఈడీవాక్ నాన్న ఇంకొకటి ఇంతకుముందర చూసాం, డిస్క్రీట్ వేరియబుల్. సో మొత్తం మీద ఈ యూనివాక్కి
ఇనియాక్ ఉన్న పేరు ఏంటి అంటే వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్. యూనివాక్ ఏమో వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కమర్షియల్ కంప్యూటర్. ఎడ్సాక్ ఏమో వరల్డ్స్ ఫస్ట్ స్టోర్డ్ ప్రోగ్రామ్ కంప్యూటర్. ఈ పేర్లు మనకు గుర్తుండాలి. ఇక ఫస్ట్ జనరేషన్లో ఇవి కాకుండా మనకు ఐబిఎం నుంచి కూడా కంప్యూటర్లు వచ్చినాయి. ఐబిఎం అబ్రివేషన్ అడుగుతాడు. ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. ఐబిఎంకి మరొక పేరేంటి అని కూడా అడుగుతాడు దీన్ని బిగ్ బ్లూ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఐబిఎం ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బిగ్ బ్లూ. సో ఐబిఎం సిరీస్ నుంచి కూడా మనకు ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్స్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఐబిఎం 650 అలాగే ఐబిఎం 701 ఇవి పాపులర్ కంప్యూటర్స్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ అని చెప్పచ్చు. మోస్ట్ పాపులర్ కంప్యూటర్ ఐబిఎం 650. మొట్టమొదటి జనరేషన్లో పాపులర్ కంప్యూటర్ ఏది అని క్వశ్చన్ అడగడమే మోస్ట్ పాపులర్ కంప్యూటర్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ అడుగుతాడు. మోస్ట్ పాపులర్ కంప్యూటర్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ ఏది అంటే ఐబిఎం 650 అని చెప్పచ్చు. ఇది ఫస్ట్ జనరేషన్కి సంబంధించిన డేటా. ఫస్ట్ జనరేషన్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది డేటా, జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ జనరేషన్కి సంబంధించిన డేటానే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి టైం పీరియడ్ అడుగుతాడు. 1946 నుంచి 1959 వరకు జరిగింది. టెక్నాలజీ అడుగుతాడు. ఇందులో వాక్యూమ్ ట్యూబ్ టెక్నాలజీని వాడారు. ఫస్ట్ జనరేషన్లో వాడిన ఇన్పుట్ డివైస్ గురించి అడుగుతాడు. ఇది ఖచ్చితంగా కీబోర్డ్ లేదు అప్పుడు పంచ్డ్ కార్డ్స్ అని చెప్పండి. ఫస్ట్ జనరేషన్లో వాడిన అవుట్పుట్ డివైస్ గురించి అడుగుతాడు. ఖచ్చితంగా ప్రింటర్ అని చెప్పండి. ఫస్ట్ జనరేషన్లో వాడిన స్టోరేజ్ గురించి అడుగుతాడు. స్టోరేజ్ గురించి అడిగితే మాత్రం మ్యాగ్నెటిక్ డ్రమ్ అని చెప్పండి. ఫస్ట్ జనరేషన్లో వాడిన కంప్యూటర్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అడుగుతాడు. బ్యాచ్ ప్రాసెసింగ్. మనం ఓఎస్ల గురించి చెప్పినప్పుడు బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జనరేషన్లో వాడింది ఏది అంటే బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ జనరేషన్లో కంప్యూటర్ యొక్క స్పీడు మిల్లీ సెకండ్స్లోనే ఉన్నింది. ఇక ఫస్ట్ జనరేషన్లో వాడినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి? మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ ఇది కేవలం 0s and 1sతో మాత్రమే ఉంటుందని చెప్పచ్చు. ఓకేనా? ఇక ఫస్ట్ జనరేషన్ విషయానికి వస్తే ఇందులో మనకున్న పాపులర్ కంప్యూటర్స్ వచ్చేసి ఒకటి ఇనియాక్, ఇంకోటి యూనివాక్, ఇంకోటి ఎడ్సాక్. ఓకేనా? ఈ రెండింటిని కనిపెట్టిందేమో జేపీ ఎకెట్, జాన్ మోచ్లే. దీన్ని మాత్రం మోరిస్ విల్కెస్, జాన్ వాన్ న్యూమన్. ఆ పేర్లనే మనకు తెలియాలి. ఇక ఫస్ట్ జనరేషన్లో మోస్ట్ పాపులర్ కంప్యూటర్ ఏది అంటే ఐబిఎం 650. ఇవి ఫస్ట్ జనరేషన్కి సంబంధించిన డేటా. ఇక సెకండ్ జనరేషన్ గురించి ఇప్పుడు చూద్దాం. సెకండ్ జనరేషన్ మనకు ఉన్న టైం పీరియడ్ విషయానికి వస్తే ఇది 1959 నుంచి 1965 వరకు జరిగిందన్నమాట. టైం పీరియడ్ 1959 to 1965 అని చెప్పాలి. వాడినటువంటి టెక్నాలజీ చూడండి. ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి వచ్చినప్పుడు కంప్లీట్గా అన్నీ మారిపోవు, కొన్ని మాత్రం మారుస్తూ ఉంటారు. అంటే ఆ టైం పీరియడ్లో వచ్చిన మార్పులే. ఫస్ట్ జనరేషన్లో ఉన్న వాక్యూమ్ ట్యూబ్స్ని సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్లతో మార్చారు. ఈ ట్రాన్సిస్టర్కి మరొక పేరే ట్రయోడ్. వీటిని కనిపెట్టిన వ్యక్తి పేరు విలియం షాక్లీ అనే ఆయన ఈ ట్రాన్సిస్టర్ని కనిపెట్టాడని చెప్తూ ఉంటారు. మరి ఈ ఫస్ట్ జనరేషన్లో వాడిన ఈ డయోడ్స్,
ఎలక్ట్రానిక్ వాల్వ్స్ని ఈ సెకండ్ జనరేషన్లో దేంతో రీప్లేస్ చేశారంటే ట్రాన్సిస్టర్తో రీప్లేస్ చేశారు. ఎప్పుడైతే ట్రాన్సిస్టర్లతో రీప్లేస్ చేశారో కంప్యూటర్ సైజ్ అన్నది కాస్త తగ్గింది. నేను వాక్యూమ్ ట్యూబ్స్ ఉన్నప్పుడు సైజు విపరీతంగా ఉన్నది. ఎప్పుడైతే ఈ ట్రాన్సిస్టర్లు వచ్చినాయో ఆ వాక్యూమ్ ట్యూబ్స్ని ఎప్పుడైతే కంప్లీట్గా తీసేశారో సిస్టమ్ సైజ్ అన్నది తగ్గిందని చెప్పచ్చు. ఇక సెకండ్ జనరేషన్లో వాడిన ఇన్పుట్ డివైస్, ఇన్పుట్ డివైస్లో ఏ మార్పు రాలేదు. ఇన్పుట్ డివైస్ ఫస్ట్ జనరేషన్లో ఎలా అయితే పంచ్డ్ కార్డ్స్ని వాడారో ఇక్కడ కూడా వాడింది పంచ్డ్ కార్డ్స్నే. ఇక అవుట్పుట్ డివైస్లో కూడా ఏ మార్పు రాలేదు. ఇక్కడ కూడా వాడింది ప్రింటర్స్నే వాడారు. ఇక స్టోరేజ్లో మాత్రం ఒక మార్పు వచ్చిందమ్మా. ఇక్కడ 2 రకాలుగా విడగొట్టడం మొదలుపెట్టారు. ఒకటి ప్రైమరీ, రెండోది సెకండరీ. ప్రైమరీ మెమరీగా అప్పట్లో మ్యాగ్నెటిక్ కోర్స్ని వాడారు. మ్యాగ్నెటిక్ కోర్సే కాలక్రమేణా ర్యామ్ అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంది. ఇనిషియల్గా అక్కడ వాడింది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ కోర్ అని చెప్పచ్చు. మరి ఈ మ్యాగ్నెటిక్ కోర్స్ని డాక్టర్ ఏఎన్ వ్యాంగ్ అనే వ్యక్తి కనిపెట్టాడు. డాక్టర్ ఏఎన్ వ్యాంగ్ అనే ఆయన ఈ మ్యాగ్నెటిక్ కోర్ని కనిపెట్టడం జరిగింది. మరి ఈ సెకండరీ స్టోరేజ్గా దేన్ని వాడారు అంటే మ్యాగ్నెటిక్ టేప్స్ని వాడడం జరిగింది. మ్యాగ్నెటిక్ టేప్స్, వీటిని ఫ్రిడ్జ్ ఫ్లూమర్ అనే ఆయన ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ని తయారు చేశాడు. మరి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడమ్మా, మ్యాగ్నెటిక్ టేప్స్లో డేటా యాక్సెసింగ్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు. సీక్వెన్షియల్ యాక్సెసింగ్లో ఉంటుంది. సీక్వెన్షియల్ యాక్సెస్. మ్యాగ్నెటిక్ టేప్ అంటే మన టేప్ రికార్డర్లో వాడే క్యాసెట్స్ లాంటివి నాన్న. సీక్వెన్షియల్ యాక్సెస్ అనే ఎందుకు అన్నాడు అంటే ఏదైనా ఒక పర్టికులర్ సాంగ్ కావాలంటే డైరెక్ట్గా మనం థర్డ్ సాంగ్ కావాలంటే థర్డ్ సాంగ్ ప్లే అవ్వదు. ఇక్కడ ఫస్ట్ 2 సాంగ్స్ విన్న తర్వాత థర్డ్ సాంగ్ ప్లే అవుతుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నది సీక్వెన్షియల్ యాక్సెస్ అనమాట. కరెక్ట్గా మనకు కావాల్సింది అంటే డైరెక్ట్ యాక్సింగ్ అక్కడ ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రైమరీ మెమరీగా మ్యాగ్నెటిక్ కోర్స్ వాడారు. సెకండరీ స్టోరేజ్గా ఏం వాడారు అంటే మ్యాగ్నెటిక్ టేప్స్ను వాడడం జరిగింది. మరి ఈ జనరేషన్లో కంప్యూటర్ యొక్క స్పీడ్ ఎలా ఉన్నింది అంటే ఇదేనన్న రెస్పాన్స్ టైం. ఫస్ట్ జనరేషన్లో మిల్లీ సెకండ్స్లో ఉన్నింది. సెకండ్ జనరేషన్లో మైక్రో సెకండ్స్లోకి వచ్చింది. మైక్రో సెకండ్స్. ఇక సెకండ్ జనరేషన్లో వాడినటువంటి లాంగ్వేజ్ ఏంటి ఇది కూడా లో లెవెల్ లాంగ్వేజే, కాకపోతే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని వాడారు. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? నిమోనిక్ కోడ్ అంటారమ్మా. దీన్నే మనం నిమోనిక్ కోడ్ అని పిలుస్తూ ఉంటాం. ఇది ఇంగ్లీషు అక్షరాలతో ఏర్పడిన లాంగ్వేజ్. ఇది ఇంగ్లీష్ కాదు ఇంగ్లీషు అక్షరాలతో ఏర్పడింది. ఉదాహరణకు ఇలాంటి స్టేట్మెంట్ చూసుంటారు మీరు. సిపివై అంటే అర్థం కాపీ అని ఎక్కడ ఇంగ్లీష్ చెప్పలా, కానీ ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్లో అలా ఉంటుంది. ఇంగ్లీష్ అక్షరాలతో ఏర్పడినటువంటి లాంగ్వేజ్. ఇది కంప్లీట్గా లో లెవెల్ లాంగ్వేజ్. ఇది కూడా లో లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనుషులకు అర్థమయ్యేది. ఇది కంప్లీట్గా అర్థం కాదు ఇది లో లెవెల్ కిందకే వస్తుంది. కాకపోతే 0s and 1s కాదు, ఇంగ్లీష్ అక్షరాలతో ఉంది. అయితే ఇది కూడా ఏ లాంగ్వేజ్ కింద అంటే లో లెవెల్ లాంగ్వేజ్ అనే చెప్పాల్సి వస్తుంది. మరి సెకండ్ జనరేషన్లో కొన్ని ముఖ్యమైన కంప్యూటర్ల గురించి అడిగితే మాత్రం ముఖ్యంగా ఇది పాపులర్ కంప్యూటర్ IBM 1401. ఇది సెకండ్ జనరేషన్లో మోస్ట్ పాపులర్ కంప్యూటర్. అలాగే CDC 1604 ఇది కూడా ఇంపార్టెంట్ CDC 1604. CDC అబ్రివేషన్ అడుగుతారు. కంట్రోల్ డేటా కార్పొరేషన్ IBM ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. సో CDC 1604 ఒకటి, ఇంకొకటి CDC 3600. ఈ 3 కంప్యూటర్లు సెకండ్ జనరేషన్లో మోస్ట్ పాపులర్ కంప్యూటర్స్గా పిలవడం జరుగుతుంది. ఓకే అమ్మ, సెకండ్ జనరేషన్లో క్లుప్తంగా అక్కడ జరిగినవన్నీ చూడండి. సెకండ్ జనరేషన్ టైం పీరియడ్కి వస్తే 1959 నుంచి 1965 వరకు జరిగింది. మరి సెకండ్ జనరేషన్లో వాడిన టెక్నాలజీ ఏంటి?
ట్రాన్సిస్టర్ లేదా ట్రయోడ్. ఎవరు కనిపెట్టారు? విలియం షాక్లీ. మరి సెకండ్ జనరేషన్లో వాడిన ఇన్పుట్ డివైస్ ఏంటి? మార్పు లేదు ఇక్కడ. పంచ్డ్ కార్డ్స్ ఫస్ట్ జనరేషన్లో ఉన్నాయి, అదే వాడడం జరిగింది. అదేవిధంగా అవుట్పుట్ డివైస్కి వస్తే ప్రింటరే. స్టోరేజ్లో మాత్రం మార్పులు వచ్చినాయి. అక్కడ ఫస్ట్ జనరేషన్లో జస్ట్ మ్యాగ్నెటిక్ డ్రమ్ అని పిలిచాడు, ఇక్కడ మాత్రం ప్రైమరీ మెమరీ, సెకండరీ స్టోరేజ్. ప్రైమరీ మెమరీ పిలవడమే చూడండి, ప్రైమరీ మెమరీ అంటాడు, సెకండరీని మాత్రం స్టోరేజ్ అంటాడు. కారణం ఏంటంటే ప్రైమరీ మెమరీలో ఉన్న డేటా అంతా కూడా తాత్కాలికంగా ఉంటుంది, సెకండరీలో ఉన్నది స్టోరేజ్, నిలువపరచడం, ఇది పర్మనెంట్గా ఉంటుందన్న. సో ప్రైమరీ మెమరీ కింద మ్యాగ్నెటిక్ కోర్స్ ఉన్నాయి, సెకండరీ స్టోరేజ్ కింద మ్యాగ్నెటిక్ టేప్స్ ఉన్నాయి. మరి ఈ మ్యాగ్నెటిక్ కోర్స్ని కనిపెట్టింది ఎవరు అంటే డాక్టర్ ఏఎన్ వాంగ్. అదేవిధంగా ఈ మ్యాగ్నెటిక్ టేప్స్ని కనిపెట్టింది ఎవరు అంటే ఫ్రిట్జ్ ఫ్లూమర్. మరి అడుగుతూ ఉంటాడు, మ్యాగ్నెటిక్ టేప్లో డేటా యాక్సెసింగ్ ఎలా ఉంటుంది? ఇట్స్ ఆల్వేస్ ఇన్ సీక్వెన్షియల్ యాక్సెసింగ్. మ్యాగ్నెటిక్ టేప్స్లో డేటా యాక్సెసింగ్ ఎప్పుడు కూడా సీక్వెన్షియల్ యాక్సెసింగ్లోనే ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ ది స్పీడ్? స్పీడ్ గురించి అడిగితే డెఫినెట్లీ ఇక్కడ మనకున్న స్పీడ్ ఏంటి అంటే మైక్రో సెకండ్స్. నాన్న దీన్నే యాక్సెసింగ్ టైం అని కూడా అంటూ ఉంటారమ్మా. యాక్సెసింగ్ టైం అంటే నేను ఒక రిక్వెస్ట్ పెట్టిన తర్వాత సిస్టమ్ నాకు రెస్పాండ్ అయ్యే టైం. ఉదాహరణకు నేను ఒక పాటను ప్లే చేయాలని డబుల్ క్లిక్ చేశాను, మరి నేను డబుల్ క్లిక్ చేసిన తర్వాత పాట ప్లే అవ్వడానికి పట్టే టైంనే యాక్సెసింగ్ టైం అంటారు. దాన్ని రెస్పాన్స్ టైం అని కూడా అంటారు. నేను ఈరోజు డబుల్ క్లిక్ చేస్తే రేపు పాట వచ్చింది అంటే రెస్పాన్స్ టైం ఎక్కువగా ఉందని అర్థం. రెస్పాన్స్ టైం ఎప్పుడు కూడా ఫాస్ట్గా ఉండాలన్నమాట. సో ఇక్కడ రెస్పాన్స్ టైం ఎలా ఉంది అంటే మైక్రో సెకండ్స్లో ఉంది. అడుగుతాడు నన్ను, మిల్లీ సెకండ్స్లో రెస్పాన్స్ టైం ఏ జనరేషన్లో ఉంది, లేదా మిల్లీ సెకండ్స్లో కంప్యూటర్ స్పీడ్స్ని ఏ జనరేషన్లో కొలిచారు? మిల్లీ సెకండ్స్లో కొలిచింది అయితే ఫస్ట్ జనరేషన్, మైక్రో సెకండ్స్లో కొలిచింది మాత్రం సెకండ్ జనరేషన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఈ సెకండ్ జనరేషన్లో వాడినటువంటి లాంగ్వేజ్ ఏది అంటే అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ నాన్న. ఇది ఒక లో లెవెల్ లాంగ్వేజ్, నిమోనిక్ కోడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. ఇంగ్లీష్ అక్షరాలతో ఏర్పడినటువంటి లాంగ్వేజ్. ఇంకా ముఖ్యంగా ఇంకొకటి మర్చిపోయాను నాన్న, ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం వాడారు? ఇక్కడ వాడింది కూడా బ్యాచ్ ప్రాసెసింగేనా? బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే నాన్న. ఇప్పుడు థర్డ్ జనరేషన్ గురించి చూద్దాం. థర్డ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్ నాన్న. థర్డ్ జనరేషన్ టైం పీరియడ్, ఫస్ట్ జనరేషన్ ఏమో 46 to 59 ఉన్నింది, రెండోది 59 to 65 ఉన్నింది, ఇది 65 నుంచి 71 వరకు ఉన్నిందమ్మా. 1965 నుంచి 1971 వరకు ఉంది. ఇక ఇందులో వాడినటువంటి టెక్నాలజీ, ఫస్ట్ జనరేషన్లో వాడిన టెక్నాలజీ ఏమో వ్యాక్యూమ్ ట్యూబ్స్, సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్లు, థర్డ్ జనరేషన్ విషయానికి వస్తే ఐసీ వాడడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. నాన్న ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని కనిపెట్టిన వ్యక్తులు ఎవరు అంటే జాక్ కిల్బే అండ్ రాబర్ట్ నాయిస్. జాక్ కిల్బే అండ్ రాబర్ట్ నాయిస్ వీళ్ళు ఈ ఐసీని కనిపెట్టడం జరిగింది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని కనిపెట్టడం జరిగింది. నాన్న ఎప్పుడైతే ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ని కనిపెట్టడం జరిగిందో సిస్టమ్ సైజ్ అన్నది గణనీయంగా తగ్గింది. ఈ ఐసీలు వచ్చిన తర్వాతనే మనం ఈరోజు వాడుతున్నటువంటి కీబోర్డులు, మౌస్లు, మానిటర్లు అన్నీ కూడా రావడం జరిగింది. కారణం ఈ ఐసీ చిప్స్తోనే మదర్ బోర్డ్స్ అన్నీ కూడా తయారవుతాయి. ఓకేనా. సో ఈ జనరేషన్లో వాడిన ఇన్పుట్ డివైస్ విషయానికి వస్తే అన్ని రకాల ఇన్పుట్ డివైస్లు అంటే కీబోర్డు కావచ్చు, మౌస్ కావచ్చు, లేదా ఇంకేమైనా కానీ అన్ని రకాల ఇన్పుట్ డివైస్లు, అన్ని రకాల అవుట్పుట్ డివైస్లు అంటే మానిటరు, ప్రింటర్ ఎలాగో ఫస్ట్ నుంచి ఉంది, వీటి సైజులు తగ్గించుకుంది ప్రింటర్ కూడా ఫస్ట్ 2 జనరేషన్స్తో పోలిస్తే. కారణం ఏంటంటే ఇక్కడ వాడుతున్నటువంటి ఐసీ చిప్స్. ఓకేనా. ఇక స్టోరేజ్ విషయానికి వద్దాం. ఫస్ట్ జనరేషన్లోనేమో మ్యాగ్నెటిక్ డ్రమ్ను వాడాడు, సెకండ్ జనరేషన్లో ఏమో ప్రైమరీగా మ్యాగ్నెటిక్ కోర్ని, సెకండరీగా మ్యాగ్నెటిక్ టేప్ని వాడాడు. మరి థర్డ్ జనరేషన్కి వస్తే ఇక్కడ కూడా రెండు ఉన్నాయమ్మా, ప్రైమరీ ఉంది అలాగే సెకండరీ ఉంది. ప్రైమరీగా ఉన్నదేమో మ్యాగ్నెటిక్ కోర్స్, సెకండరీగా ఉన్నదేమో మ్యాగ్నెటిక్ డిస్క్. ఇది గుర్తుపెట్టుకోవాలి.
మ్యాగ్నెటిక్ కోర్ని ఎవరు కనిపెట్టారు? డాక్టర్ ఏఎన్ వాంగ్ అనే ఆయన కనిపెట్టాడు. ఈ మ్యాగ్నెటిక్ డిస్క్ని కనిపెట్టింది మాత్రం ఐబిఎం సంస్థ, ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్. మరి మ్యాగ్నెటిక్ డిస్క్ అని దేన్ని అంటారు అంటే రెండింటిని పిలుస్తారమ్మా. ఒకటేమో ఎఫ్డిడి ఫ్లాపీ డిస్క్లు, ఇంకోటేమో హెచ్డిడి హార్డ్ డిస్క్లు. ఈ రెండింటిని ఏమని పిలుస్తారు అంటే మ్యాగ్నెటిక్ డిస్క్ అని పిలుస్తారు. మరి వరల్డ్స్ ఫస్ట్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఏది? వరల్డ్స్ ఫస్ట్ మ్యాగ్నెటిక్ డిస్క్ ఏది అంటే విన్చెస్టర్ డిస్క్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం, విన్చెస్టర్ డిస్క్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఫస్ట్ జనరేషన్లో స్పీడ్ ఎలా ఉంది? రెస్పాన్స్ టైం, కంప్యూటర్ స్పీడ్. ఫస్ట్ జనరేషన్లో ఏమో మిల్లీలో ఉన్నింది, సెకండ్ జనరేషన్లో ఏమో మైక్రోలోకి వచ్చింది, థర్డ్ జనరేషన్లో నానో సెకండ్స్లోకి వచ్చింది. నానో సెకండ్స్. మరి ఈ జనరేషన్లో వాడినటువంటి లాంగ్వేజెస్ ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నమాట. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే హ్యూమన్ అండర్స్టాండబుల్ సోర్స్ కోడ్ అమ్మా. దాని సోర్స్ కోడ్ అని పిలుస్తారు. మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ భాషలోనే ఈ లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. ఏమేమి వచ్చినాయి? ఒకటి ఫోర్ట్రాన్ వచ్చింది, ఫార్ములా ట్రాన్స్లేషన్, అలాగే కోబాల్ వచ్చింది, కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, అలాగే బేసిక్ బిగినర్స్ ఆల్ పర్పస్ సింబాలిక్ ఇన్స్ట్రక్షన్ కోడ్. ఈ అబ్రివేషన్స్ అన్నీ మళ్ళీ నేర్చుకుందామమ్మా మనం. సో ఇలాంటి హై లెవెల్ లాంగ్వేజెస్ అన్నీ కూడా మనకు థర్డ్ జనరేషన్లోనే రావడం జరిగింది. ఇక థర్డ్ జనరేషన్లో వాడినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఫస్ట్ జనరేషన్లో బ్యాచ్ ప్రాసెసింగ్ ఉంది. ఇక్కడ మాత్రం మనకు టైమ్ షేరింగ్ మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చినాయి మల్టీ ప్రోగ్రామింగ్ అండ్ మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చినాయి. వీటి గురించి మాత్రం మళ్ళీ ఓఎస్లో వచ్చినప్పుడు చెప్తాను. ఓఎస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు అసలు టైం షేరింగ్ అంటే ఏంటి, మల్టీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి, అవన్నీ కూడా అప్పుడు చూడడం జరుగుతుంది. రైట్ నాన్న? ఇక్కడ థర్డ్ జనరేషన్లో ఏమేమి మార్పులు జరిగినాయో ఒకసారి గమనియండి. థర్డ్ జనరేషన్ టైం పీరియడ్ ఏంటి అంటే 65 నుంచి 71. థర్డ్ జనరేషన్లో వాడిన టెక్నాలజీ ఐసీ, జాక్ కిల్బే అండ్ రాబర్ట్ నాయిస్ కనిపెట్టారు. ఇక థర్డ్ జనరేషన్లో ఇన్పుట్ డివైజ్లు అన్నీ రావడం మొదలుపెట్టినాయి. అవుట్పుట్ డివైస్లో మానిటర్ ముఖ్యంగా వచ్చింది, ప్రింటర్ తన సైజుని తగ్గించుకునింది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే ప్రైమరీ, సెకండరీ అని 2 భాగాలు ఉన్నాయి. మ్యాగ్నెటిక్ కోర్ని ప్రైమరీగాను, మ్యాగ్నెటిక్ డిస్క్ని సెకండరీగాను పిలవడం జరిగింది. కంప్యూటర్ స్పీడ్ మొట్టమొదటిసారిగా నానో సెకండ్స్లోకి ఎంటర్ అయింది. ఇందులో వాడిన ఆపరేటింగ్ సిస్టమ్ టైం షేరింగు, మల్టీ ప్రోగ్రామింగు. ఏ లాంగ్వేజ్ని వాడారు అంటే హై లెవెల్ లాంగ్వేజెస్నే ఈ జనరేషన్లో వాడారని చెప్పచ్చు. ఓకే నాన్న? ఇప్పుడు మనం ఫోర్త్ జనరేషన్ గురించి చూద్దాం నాన్న. ఫోర్త్ జనరేషన్ గురించి ఒకసారి చూద్దాం. మరి ఈ ఫోర్త్ జనరేషన్ విషయానికి వస్తే ఫోర్త్ జనరేషన్ టైం పీరియడ్ ఏంటి? ఫోర్త్ జనరేషన్ టైం పీరియడ్ ఏంటి? ఫోర్త్ జనరేషన్లో వాడిన టైం పీరియడ్ నాన్న 1971 నుంచి 1980 వరకు జరిగింది. 1971 నుంచి 1980 వరకు జరిగింది. మరి ఇక్కడ వాడినటువంటి టెక్నాలజీ ఏంటి నాన్న? దీన్ని VLSI అని పిలుస్తారు, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఒక చిన్న ఐసీ చిప్ వస్తేనే అన్ని కీబోర్డు మౌస్ లాంటివి ఇన్పుట్ డివైజ్లు, అవుట్పుట్ డివైజ్లు వచ్చినాయి. మరి అదే ఐసీ చిప్స్ను వాడుతున్నాడు, కాకపోతే ఎలా? వెరీ లార్జ్ స్కేల్లో వాడుతున్నాడు. ఎప్పుడైతే ఇలా వెరీ లార్జ్ స్కేల్లో ఐసీ చిప్స్ను వాడాడో ఫస్ట్ టైం మనకి ఈ పదం వాడుకలోకి వచ్చిందమ్మ. పీసీ, పర్సనల్ కంప్యూటర్. ఈరోజు మనం వాడే ప్రతి పర్సనల్ కంప్యూటర్ ఏ జనరేషన్కి చెందింది అంటే ఫోర్త్ జనరేషన్కి చెందింది. ప్రాసెసర్లో జనరేషన్లు మారేమో కానీ ఈ కంప్యూటర్ జనరేషన్ ఏది అంటే ఫోర్త్ జనరేషన్. దాని డెవలప్మెంట్ 1980స్లోనే ఆపేశారు. అవే మార్పులు కాంపాక్ట్ సైజుల్లోకి రావడం, ఫీచర్స్ పెంచుకోవడం జరుగుతుంది, కానీ అదంతా ఒకే టెక్నాలజీతో ఆగిపోయింది. ఏంటి ఆ టెక్నాలజీ అంటే వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇంకేంటి? ఇన్పుట్ డివైజ్లు అన్నీ ఉన్నాయి నాన్న. ఇన్పుట్ డివైజ్లు అన్నీ, ఆల్ ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయి, కాకపోతే కాంపాక్ట్ సైజులో ఉన్నాయి. అలాగే అవుట్పుట్ డివైజెస్లో కూడా అన్ని అవుట్పుట్ డివైజ్లు వచ్చేసినాయి. మనం వాడే ప్రతి అవుట్పుట్ డివైజు
ఫోర్త్ జనరేషన్లోనే మేజర్ డెవలప్మెంట్ జరిగింది, కాంపాక్ట్ సైజ్లో రావడం జరిగింది. ఇక కంప్యూటర్లో ఇక్కడ స్టోరేజ్ విషయానికి వస్తేనా, స్టోరేజ్ ప్రైమరీ అదేవిధంగా సెకండరీ. ప్రైమరీలో ఈ పదాలు రావడం మొదలుపెట్టినాయి, ర్యాము, రోమ్. ఇక సెకండరీలో మ్యాగ్నెటిక్ డిస్క్ అలాగే కంటిన్యూ అయ్యింది. ఈ మ్యాగ్నెటిక్ డిస్క్ కాకుండా, అంటే హార్డ్ డిస్క్, ఫ్లాపీ డిస్క్ కాకుండా మనకు ఆప్టికల్ డిస్కులు కూడా రావడం మొదలుపెట్టినాయి. ఆప్టికల్ డిస్కులు అంటే లైట్ సహాయంతో పనిచేసేటివి, సీడీలు, డివిడీలు, బ్లూరే డిస్కులు, ఇవి ఆప్టికల్ డిస్కులు అంటారు. ఇవన్నీ కూడా ఏ జనరేషన్లో వచ్చినాయి అంటే ఫోర్త్ జనరేషన్లోనే వచ్చినాయి. ఇవి కాకుండా మళ్ళీ మనకు ఫ్లాష్ మెమరీ కూడా వచ్చింది. ఫ్లాష్ మెమరీ అంటే మన పెన్ డ్రైవ్లు, మెమరీ కార్డ్స్, ఇవన్నీ కూడా సెకండరీ స్టోరేజ్గా ఇక్కడ వాడడం జరిగింది. ఇక కంప్యూటర్ స్పీడ్ విషయానికి వస్తే ఫస్ట్ జనరేషన్లో మిల్లీ ఉన్నింది, సెకండ్ జనరేషన్లో మైక్రో వచ్చింది, థర్డ్ జనరేషన్లో నానో ఉన్నింది, ఫోర్త్ జనరేషన్లో పికో సెకండ్స్ లేక వచ్చిందన్న. పికో సెకండ్స్లో ఫోర్త్ జనరేషన్ స్పీడ్స్ అనేటివి జరిగినాయి అని చెప్పచ్చు. ఇక్కడ వాడినటువంటి ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇది కూడా మల్టీ ప్రోగ్రామింగ్, అదేవిధంగా టైం షేరింగ్, అదేవిధంగా మల్టీ ప్రాసెసింగ్. ఇవన్నీ కూడా ఏ జనరేషన్లో వచ్చినాయి అంటే మనకు ఫోర్త్ జనరేషన్లో వచ్చినాయని చెప్తూ ఉంటాం. ఇది ఫోర్త్ జనరేషన్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఒకటి 1971 నుంచి 1980స్లో వచ్చినాయి. వాడిన టెక్నాలజీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఇవి వెరీ లార్జ్ స్కేల్ వాడినప్పుడే మనకు పర్సనల్ కంప్యూటర్ అనే మాట ఒకటి తయారైంది. ఇక్కడ అడిగి బిట్టదేమ్మా, పీసీ ఏ జనరేషన్స్లో వచ్చినాయి? పీసీలు వచ్చినాయి అన్నీ కూడా ఫోర్త్ జనరేషన్లోనే వచ్చినాయి. మరి ఇక్కడ స్టోరేజ్ విషయానికి వస్తే ప్రైమరీ, సెకండరీ ఉంది. ప్రైమరీగా అప్పటి వరకు మ్యాగ్నెటిక్ కోర్స్ అని పిలిచేవాళ్ళు. ఫోర్త్ జనరేషన్ నుంచి వాటినే ర్యామ్, రోమ్ అనే పేరుతో పిలిచారు. సెకండరీ వచ్చేసి మ్యాగ్నెటిక్ డిస్కులు ఉన్నాయి, ఆప్టికల్ డిస్కులు ఉన్నాయి, అలాగే ఫ్లాష్ మెమరీ కూడా ఉంది. ఇక స్పీడ్ విషయానికి వస్తే ఇక్కడ కంప్యూటర్ స్పీడ్స్ని పికో సెకండ్స్లో కొలిచారు నాన్న. ఇక ఓఎస్ల విషయానికి వస్తే మల్టీ ప్రోగ్రామింగ్, టైం షేరింగ్ అండ్ మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకు ఫోర్త్ జనరేషన్లో కనపడింది. ఇక ఫోర్త్ జనరేషన్లో అతి ముఖ్యమైన కంప్యూటర్లు ఏవైనా అడిగితే మాత్రం యాపిల్ సిరీస్ నాన్న. యాపిల్ సిరీస్ ఇక్కడే మొదలైందా. యాపిల్ సిరీస్ 1 and 2 మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్తో యాపిల్ సిరీస్ స్టార్ట్ అయింది ఏ జనరేషన్లో అంటే ఫోర్త్ జనరేషన్లోనే అని చెప్పచ్చు. ఓకేనా. ఇక ఫిఫ్త్ జనరేషన్ విషయానికి వద్దాం. మరి ఫిఫ్త్ జనరేషన్ విషయానికి వస్తే నాన్న, చాలామంది ఫిఫ్త్ జనరేషన్ అంటే ల్యాప్టాప్స్ అనుకుంటారు. కాదమ్మా, ల్యాప్టాప్ కూడా మనకు ఫోర్త్ జనరేషనే. చెప్పానుగా, కాంపాక్ట్ సైజెస్లోకి వచ్చేయడం మొదలుపెట్టినాయి. మరి ఇక్కడ ఫిఫ్త్ జనరేషన్ విషయానికి వస్తే నాన్న, ఫిఫ్త్ జనరేషన్లో టైం పీరియడ్ ఇది 1980 నుంచి ఈ రోజు వరకు, అంటే టిల్ డేట్ ఈ రోజు వరకు మనం ఏ జనరేషన్లో ఉన్నామంటే ఫిఫ్త్ జనరేషన్లోనే ఉన్నాం. మరి ఇక్కడ వాడినటువంటి టెక్నాలజీ ఏంటి? దీన్ని యుఎల్ఎస్ఐ అంటారు. యు అంటే అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, లేదా దీన్ని వివిఎల్ఎస్ఐ అని కూడా పిలుస్తారు. వెరీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని కూడా పిలవచ్చు. మరి ఈ ఫిఫ్త్ జనరేషన్ యొక్క టార్గెట్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబో. ఫిఫ్త్ జనరేషన్ అంతా దేని గురించి చెప్తుంది అంటే రోబో గురించి. చాలామంది ఫిఫ్త్ జనరేషన్ సూపర్ కంప్యూటర్ గురించి చెప్తుంది అంటారు. అమ్మ, సూపర్ కంప్యూటర్స్ ఫస్ట్ జనరేషన్ నుంచే ఉన్నాయి నా. ఫిఫ్త్ జనరేషన్కి రాబడలే, ఫస్ట్ జనరేషన్ నుంచే సూపర్ కంప్యూటర్స్ వచ్చినాయి. ఫస్ట్ అసలు కంప్యూటర్స్ తయారు చేసిందే స్పెషల్ పర్పస్ కోసం, అలాంటి కామన్ యూజర్స్ కాదు, అంటే హోమ్ యూజ్ కాదు నాన్న. అసలు వచ్చింది కంప్యూటర్ హోమ్ యూజ్కి వచ్చింది ఫోర్త్ జనరేషన్ నుంచి. అంతకు ముందరంతా కూడా అది రీసెర్చ్ పర్పస్ కోసమే వాడే కంప్యూటర్లు, సర్వర్ ఓరియంటెడ్గానే ఉన్నాయి. మరి ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్స్ని ఏమని పిలుస్తాము అంటే రోబోటిక్స్ అని పిలుస్తాం నాన్న. సో వీటినే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లేదా హిప్స్ అనే పేరుతో కూడా పిలుస్తారమ్మా.
హిప్స్. హిప్స్ అంటే నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్ సిస్టమ్స్. హిప్స్, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్స్. మరి వీటి టార్గెట్ అంతా ఒకటే నాన్న, కృత్రిమమైన తెలివిని ఇవ్వడం. మరి కృత్రిమమైన తెలివి ఇస్తారా అంటే ఆల్రెడీ ఉన్నాయి నాన్న. రోబోటిక్స్ అంటే రోబోటిక్స్ అనే కాదు, ప్రతి ఎంబెడెడ్ సిస్టము 5th జనరేషనే. మనం ఈరోజు చూస్తున్నటువంటి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా 5th జనరేషన్. అయితే వాటికి కొంతవరకు తెలివి ఉంది, కానీ అది ఆర్టిఫిషియల్గానే పనిచేస్తుంది, నేచురల్ ఇంటెలిజెన్స్ అయితే కాదు నాన్న. ఇవి మనకున్నటువంటి కంప్యూటర్ జనరేషన్స్ నాన్న. సో జనరేషన్స్లో టైం పీరియడ్ అనేది కొన్ని బుక్స్లో మారుతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఒకసారి క్లుప్తంగా చూడండి నాన్న. ఇక్కడ మనకున్న జనరేషన్స్ చూస్తే మొత్తం మనకున్నది 5 జనరేషన్లమ్మ. టైం పీరియడ్ విషయానికి వస్తే ఫస్ట్ జనరేషన్ వచ్చేసి 1949 టు 1946 టు 59 వరకు జరిగింది. రెండోది 59 టు 61 వరకు జరిగింది. మూడోది 1961 నుంచి 1970 వరకు జరిగింది. 1970s నుంచి 1980 దాకా జరిగింది. ఇది 1980 నుంచి ఇప్పటి వరకు మనం 5th జనరేషన్లోనే ఉన్నాం. టెక్నాలజీ విషయానికి వస్తే ఇక్కడ వాడిందేమో వాక్యూమ్ ట్యూబ్స్, ఇక్కడ వాడిందేమో ట్రాన్సిస్టర్స్, ఇక్కడ వాడిందేమో ఐసీస్, ఇక్కడ వాడింది విఎల్ఎస్ఐ, ఇక్కడ వాడిందేమో యుఎల్ఎస్ఐ. ఇన్పుట్ విషయానికి వస్తే ఇక్కడ పంచ్డ్ కార్డ్స్, ఇక్కడ కూడా పంచ్డ్ కార్డ్స్, ఇక్కడ నుంచి అన్ని రకాల ఇన్పుట్ డివైస్లు వచ్చేసి. ఇక అవుట్పుట్ విషయానికి వస్తే ఇనిషియల్గా వాడింది కేవలం ప్రింటర్, ఫస్ట్ జనరేషన్లో ప్రింటర్, దాని తర్వాత మానిటర్స్ అన్నవి మనకు 3rd జనరేషన్ నుంచి రావడం మొదలుపెట్టి. ఇక కంప్యూటర్ యొక్క స్టోరేజ్ విషయానికి వస్తే ఫస్ట్ జనరేషన్లో మ్యాగ్నెటిక్ డ్రమ్ వాడారు, ఇక్కడ వస్తే మ్యాగ్నెటిక్ టేప్ వాడారు, ఇక్కడేమో మ్యాగ్నెటిక్ డిస్క్లు వాడారు. మ్యాగ్నెటిక్ డిస్కులతో పాటు ఆప్టికల్ డిస్కులు, ఫ్లాష్ మెమరీలు కంటిన్యూ అయ్యాయి. ఇక కంప్యూటర్ స్పీడ్ విషయానికి వస్తే ఫస్ట్ జనరేషన్లో మిల్లీ సెకండ్స్లో ఉన్నింది, సెకండ్ జనరేషన్లో మైక్రో సెకండ్స్లోకి వచ్చింది, 3rd జనరేషన్లో నానో, ఇక్కడికి వచ్చేతలకి పికో, ఇక్కడ ఫామ్టో సెకండ్స్లోకి వచ్చింది. ఇలా మనకు స్పీడ్స్ అన్నవి మారుతూ వచ్చినాయి నాన్న. ఇవి జనరేషన్ సంబంధించిన ఓవరాల్ వ్యూ నాన్న. ఫస్ట్ జనరేషన్లో డేటా ఎక్కువ ఉంటుంది, పేర్లు ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. మిగతా అన్ని కూడా క్లుప్తంగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ జనరేషన్లో ఏం జరిగినా కూడా వింతే. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్ నాన్న. ఇక బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఏంటి? కంప్యూటర్ అసలు ఏ ఫంక్షన్స్ చేస్తుంది? ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ నాన్న. కంప్యూటర్ చేసే ఫంక్షన్స్ 4. ఒకటి, యూజర్ ఎటువంటి ఇన్పుట్ ఇచ్చినా తీసుకుంటుంది. నువ్వు ఏ ఇన్పుట్ ఇచ్చినా కూడా తీసేసుకుంటుంది. ఇచ్చిన ఇన్పుట్ని ఏం చేస్తుంది అంటే ప్రాసెస్ చేస్తుంది, ఆ తర్వాత నీకు అవుట్పుట్ చూపిస్తుంది, నీకు నచ్చితే స్టోర్ చేస్తుంది. ఇవే కంప్యూటర్ చేసే ఫంక్షన్స్. యాక్సెప్ట్ ద ఇన్పుట్ ఫ్రమ్ యూజర్, ప్రాసెస్ ఇట్, దాని తర్వాత ప్రొడ్యూస్ ద అవుట్పుట్, అండ్ ఇఫ్ నీడెడ్ స్టోర్ ద అవుట్పుట్. ఇవి కంప్యూటర్ చేసే 4 పనులు. ఇక నెక్స్ట్, కంప్యూటర్ చేయలేని పని ఏంటి? కంప్యూటర్ చేసే పనులు ఇవైతే అసలు కంప్యూటర్ చేయలేని పని ఏంటి అంటే డేటా అనాలసిస్. డేటాని అనలైజ్ చేసే తత్వం కంప్యూటర్కి లేదు. అంటే ఉదాహరణ చూడండి, మీరు ఏదైనా ఒక అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నారు, అక్కడ ఫోటో అన్న దగ్గర ఒక అబ్బాయి ఫోటో అప్లోడ్ చేసి కింద డేటా రాసేటప్పుడు డాటర్ ఆఫ్ అనే డేటాను నువ్వు ఎంటర్ చేసినా కూడా అది తీసేసుకుంటుంది. అదేంటి పైన అబ్బాయి ఫోటో అప్లోడ్ చేసావు కదా డాటర్ ఆఫ్ అంటున్నావు అని అడగదు. కారణం ఏంటంటే దానికి డేటా అనాలిసిస్ చేయడం రాదు. ఏమిచ్చినా ఇన్పుట్గా తీసుకుంటుంది,
ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ మనకు తెలియాల్సిన మరొక డేటా ఏంటంటే, డేటాకి ఇన్ఫర్మేషన్కి మధ్య తేడా ఏంటి? నానా, డేటా అంటే రా ఫ్యాక్ట్స్. రా ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలు, నిజాలు, కానీ సంబంధం లేనటువంటి నిజాలు. ఈ డేటాని ప్రాసెస్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్గా మారుతుంది. ఇన్ఫర్మేషన్ అంటే అర్థవంతమైన సమాచారం. ఈ రా ఫ్యాక్ట్స్ని ప్రాసెస్ అంటే పరిశీలిస్తే మనకేమొస్తుందంటే ఒక మీనింగ్ఫుల్ మెసేజ్. ఆ మీనింగ్ఫుల్ మెసేజ్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నారు అంటే ఇన్ఫర్మేషన్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ మనం క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ అనే కాన్సెప్ట్ని చూద్దాం.